వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. మాధవనగరంలో సెటిల్ టోర్నమెంట్ ఎస్ఐ తారకేశ్వరరావు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మాధవనగర గ్రామంలో సెటిల్ టోర్నమెంట్ ను ఎస్ఐ తారకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి మంచి మార్గంలో నడిచి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. మాధవనగరం గ్రామ దేవత అయినటువంటి నల్లకొండమ్మ అమ్మవారి పండుగకు సుమారు 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామ పెద్దలు కోనిశెట్టి జోగిరాజు మాట్లాడుతూ పోలీసు వారి సహకారంతో నల్లకొండ అమ్మవారి పండుగను అత్యంత వైభవంగా ప్రతి ఏడాది జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే మాధవనగర్ గ్రామంలో శ్రీ నల్లకొండ అమ్మవారి పండుగ సందర్భంగా మరి గ్రామస్తులందరూ కలిపి వైభవంగా జరుపుతున్నాము. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగానే షటిల్ బ్యాడ్మింటన్ కూడా మరి మన గ్రామస్తులు కుర్రోడు మన దమ్ము సతీష్ ఆధ్వర్యంలో మరి షటిల్ బ్యాడ్మింటన్ కూడా జరుపుతున్నాం. కాబట్టి ఇలాంటి గేమ్స్ మరి ప్రతి పండగకి కూడా మనం చేసి కండక్ట్ చేసి చేస్తున్నాము. మరి మన పండగకి మన పోలీసు వారి సహకారంతో ఇంకా గేమ్స్ పెడితే పోలీసు వారి సహకారం కూడా ఉంటుందని నేను కోరుతున్నాను. మరి ఇలాగే ఎప్పుడు కూడా మన పెద్దలందరూ ఐకమత్యంగా ఈ పండుగ చేసి దీన్ని విజయవంతం చేసి మన గ్రామానికి పేరు చేస్తారని ఆశిస్తున్నాను. చిత్తూరు మండల ప్రజలందరికీ ఈరోజు మాధవ నగరం జరుగుతున్న నల్లకొండమ్మ తల్లి జాతర ఒక ఆదర్శం. ఎందుకంటే మన సతీష్ సచివాలయం ఎంప్లాయీ జాబ్ వచ్చిన సంతోషంతో ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ముందుకు వచ్చి యువత చెడు మార్గాల వరకు వెళ్లకుండా సక్రమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ అందులో గెలిచిన వారికి పండగ సందర్భంగా వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెద్దలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇలాగా అందరూ మండలంలో ప్రతి జాతర కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని క్రీడలు కానీ అలాగే 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళకి ఇంకా కాంపిటేటివ్ వెళ్తున్న విద్యార్థులకు కానీ మీరు ఈ పండుగలో కొంత వెచ్చించి వాళ్ళకి ఉపయోగపడేటిస్తే మీ గ్రామంలో ఉన్న యువతకు చెడు మార్గాలు వెళ్లకుండా మంచి మార్గం వెళ్తుందని కోరుకుంటూ చివరిగా ఏంటంటే అమ్మవారి పండగకి చాలా 10,000 మంది వరకు భక్తులు వస్తారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసు కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. పార్కింగ్ ఏరియాలో మీ వెహికల్స్ పెడుతూ దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని అందరూ భక్తులందరికీ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ని కల్చర్ని స్టార్ట్ చేసిన మాధవనగరం గ్రామ పెద్దలకి యువతకి పోలీస్ శాఖ తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.